బాబు అయిపోయిందిరా. అయిపోయిందా ఆ, బావా? మరి అమ్మాయి నీకంటే ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బావా? అంటే వాళ్ళ బాబుకి మా ప్రేమ ఇష్టం లేక నేను ఇండియా వెళ్ళిపోయినని అబద్ధం చెప్పేశాడు బా. ఓహో, ఆ, అందుకని కోర్ సాంగ్ కట్టుకుని నువ్వు కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చావు అంతే కదా బావా? అక్కడ ఆడు సింగిల్ డానేమో బా, ఇక్కడ ఎవడగాడేడాను. దుబాయ్ లో ఇంటర్వెల్ అండి నీ లవ్ స్టోరీకి, ఇండియాలో శుభంగా ఆడేస్తాను బా. ఏ దుబాయ్ సినా డాన్ డాక్టర్ కో లే జాయేంగే. ఏ దుర్గా ఆ 929 శాస్త్రి గారిని ఏదో కసలు లోపలతో వెళ్ళరా. శనిగాడు ఎంటర్ అయ్యాడంట. ఏడా శనిగాడు? ఇదే పెద్ద శని, ఇంకోటి ఎలా ఎంటర్ అవుతాడు? ఏయ్, ఆ నోర్మై. ఏయ్, మధురా ఎంత బాగుంది చూడు. ఆ, మధు ఏంటి ఇక్కడ ఉన్నావు? నా బండి చెడిపోయింది మోయా, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకునే వాడినిగా. నువ్వెందుకు మోయా పికప్ చేసుకోవడం? ఇంకొకటి పికప్ చేసుకోకుండా వెనకపో. వెళ్తున్నా సార్, వెళ్తున్నా. ప్లీజ్ నువ్వురా. బావా పెద్ద డాన్ కూతురు అని చెప్పావు, నువ్వు ఇలా రోడ్లంటే తిరిగితే ఎందుకు దొరుకుద్ది? ఆ అమ్మాయి దుబాయ్లో డాన్ కూతురు, ఇక్కడ కాదు కదా. కరెక్ట్ రోయ్. మరి కాదా? ఏదో డౌట్. వీడికి దుబాయ్ తీసుకెళ్తాను. ఎక్కడికే తీసుకెళ్ళారిపోతే అమ్మాయ మొత్తం కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నందుకు ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు, మామయ్య గారు. ఇద్దరు నీకు తెలుసా? నాకు తెలియదు మోయా. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికీ తెలుసు. కరెక్ట్. ఏ ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మోయా. ఏయ్, రా. ఆ, మధు మధు మధు. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది. ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకు అనిపించడానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు ఉండండి సార్, పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు. రూమ్మేటా? అబ్బాబ్బే, మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటంటే నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదు. కుదరదా? ఆ. మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. ఆ, అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా. బాబు బుజ్జి, మా సార్ పిలుస్తారు.